తెనాలి రామలింగడు చాలా గొప్ప కవి, చాలా తెలివైనవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా పల్లకిలోనే వెళ్ళేవాడు. నలుగురు బోయిలను అందుకు నియమించుకున్నాడు. రామలింగని దగ్గర ఒక మంచి ఆవు ఉంది. దాని పాలు ఇంటిల్లిపాది తాగేవారు. ఒకరోజు ఆయన ఆవు తప్పిపోయింది. వెతికి రమ్మని తన పల్లకి మోసే బోయీలకు చెప్పాడు. ఆ బోయీలు పెద్ద సోమరిపోతులు, పని దొంగలు. వాళ్ళు మా పని పల్లకి మోయటమే తప్ప ఆవులను వెతికి పెట్టడం కాదు, మేం వెళ్ళము అన్నారు. రామలింగడు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెంటనే పల్లకి సిద్ధం చేయండి, నా ఆవును నేనే వెతుక్కుంటాను అన్నాడు. పల్లకి ఎక్కి తన ఆవు కోసం వీధి వీధి వెతకసాగాడు. ఆవు దొరికేదాకా ఇంటికి పోయేదే లేదని ఊరంతా తిప్పసాగాడు. బోయిలకు పల్లకి మోసి 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 భుజాలు తిరిగి 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 కాళ్ళు నొప్పి పెట్టసాగాయి. ఇక చేతకాక మీ మాటలకు ఎదురు తిరిగినందుకు పొరపాటు అయ్యింది. ఇంకెప్పుడు ఇలా పొగరుగా ఎదురు తిరగము. మేమే ఆవును వెతుకుతాము, మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి అని కాళ్ల మీద పడి వేడుకున్నారు. రామలింగడు చిన్నగా నవ్వుతూ, ఆ పని మొదటే చేసుంటే మీకిన్ని తిప్పలు ఉండేవి కాదు కదా అన్నాడు. బోయీలు రామలింగల్ని తీసుకుని ఇంటి దగ్గర దింపారు. తలా ఒక దిక్కుకు వెళ్ళి ఆవుని వెతికి తీసుకువచ్చారు.